అందరికీ నమస్తే. నేడు మేడే అసలు మేడే ప్రాముఖ్యత ఒకరొకరు ఒక రకంగా చెప్తే, ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం భారత రాజ్యాంగం రాసుకున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత యొక్క గొప్పతనం భారతదేశ ప్రజలకు సగం మందికైనా తెలుసు, అంటే ప్రపంచ దేశాలకు ఇంకా బాగా తెలుసు. కానీ భారత రాజ్యాంగం రాయడం ఒకటే కాదు, భారత రాజ్యాంగం అమలు కన్నా ముందే 1942 నుంచి 46 మధ్యకాలంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక లేబర్ మెంబర్గా ఉన్నాడు. ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 1942 నుంచి 46 మధ్యకాలంలోనే. ఎంత అద్భుతమైనటువంటి విధానం అంటే, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక లేబర్ మెంబర్గా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఘోరమైన పరిస్థితి, 12 నుంచి 14 గంటల పాటు ఎట్టి చాకరీ, గుడ్డి చాకరీ చేయించి, ఉదయం 6 గంటలకు పోతే నైట్ 8, 9, 10 అయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గుడ్డి చాకరీ చేయించేటువంటి కంపెనీలు లేబర్ను, ప్రజలను, ఈ భారత ప్రజలను ఆ విధంగా వాడుకున్నటువంటి సందర్భం లోపల ఆ కాలంలో 1946లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ 8 గంటలకు పనిదినాన్ని తగ్గించినటువంటి మహోన్నతమైనటువంటి, ఈ దేశానికి ఏ దేవుడు చేయలేనటువంటి సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలా మేడే రోజు అంబేద్కర్ గారిని చాలామంది తలుసుకుంటారు, జ్ఞానులు, చదువుకున్న వాళ్ళు. నిజంగా ఈ కష్టజీవుల యొక్క కష్టాన్ని గుర్తెరిగి పని దినాలను, పని గంటలను 8 గంటలకు తగ్గించినటువంటి మహోన్నతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం కడుపులో పెట్టుకోవాలి, గుండెల్లో పెట్టుకోవాలి. అది మన బాధ్యత. అదొకటే కాదు, ప్రొవిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి పిఎఫ్లకు సంబంధించి కానీ, లేదంటే ప్రసూతి సెలవుల గురించి కానీ, ఇక మనకు ఉన్నటువంటి హక్కుల గురించి కానీ, యూనియన్ల గురించి కానీ, అనేక విధాలుగా మన పోరాటాల గురించి కానీ, లేబర్ను, కంపెనీ యజమాన్యాన్ని మరియు ప్రభుత్వాన్ని ఏకం చేసి ఈ దేశం అభివృద్ధి కావడానికి పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకు అన్ని ఆలోచనలు ఎలా వచ్చినాయో, ప్రజల కష్టాలు ఏ విధంగా ఆయన గుర్తెరిగిండో, ప్రజల బతుకులను ఎలా మార్చాలనుకున్నాడో, కానీ నిజంగా ఈ దేశంలో కన్నీటికి, మానవులకు ఉన్నటువంటి కష్టాలకు ఒక ఎప్పుడు తుడిచినటువంటి, అంటే కన్నీటిని, దుఃఖాన్ని తుడిచినటువంటి మహోన్నత నేతగా మనము ఒక దేవుడిగా అంబేద్కర్ గారిని భావిస్తాం. కానీ లాస్ట్ ఇయర్, అంటే గత సంవత్సరం 2025 ఫిబ్రవరిలో భారతదేశ వ్యాప్తంగా పిలుపునొచ్చింది. ఒక పిలుపు అంటే పెద్ద ఎత్తున కార్మిక భారత్ బంద్ పెట్టింది. ఎందుకు భారత్ బంద్ పెట్టిందంటే, నరేంద్ర మోడీ గారు వచ్చి భారతదేశం లోపల చట్టాలను సవరించుకునే అవకాశాన్ని కొన్ని బిల్లులు వచ్చినాయి. అంటే డేంజరస్ నరేంద్ర మోడీ అనేక రకాలుగా కళ్ళు గప్పి ఈ దేశ ప్రజలను ఒక బానిసలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం లోపల భారత్ బంద్కు పిలుపునిచ్చినాయి ఆనాటి వామపక్షాలు. 2025 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున మనకు దేశవ్యాప్త భారత్ బంద్ను పిలుపునిచ్చిన కారణం ఏంటంటే, ఆయా కంపెనీలకు, ఆయా సంస్థలకు వర్కింగ్ టైమింగ్స్ను సవరించుకునేటువంటి అవకాశాలను సడలిస్తూ జీవోలు తీసుకొచ్చినటువంటి ద డేంజరస్ రూలింగ్ సిస్టమ్ తెచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున వామపక్షాలు, ఈ దేశ ప్రజలు, కార్మికులు ఉద్యమించినటువంటి సందర్భం. అంటే ఈ దేశంలో 2014లో దరిద్రం ఈ దేశానికి ఎంటర్ అయింది. అద్భుతంగా ప్రపంచాన్ని జయించేటువంటి దేశంగా ఎదుగుతున్న సందర్భం లోపల నరేంద్ర మోడీ రూపంలో ఈ దేశానికి ఒక దరిద్రం పట్టింది. అనేక నాశనం చేసేటువంటి చట్టాలను, పనికి మాలిన చట్టాలతో పబ్బం గడుపుకున్నటువంటి నరేంద్ర మోడీ ఇలా గెలుపుకు ఆ పార్టీ, అంటే టోటల్ దొంగ రూటు, ఆ పార్టీలను గుంజాలి, ఈ పార్టీలను గుంజాలి, పోలీసులను పెట్టాలి, ఈవీఎంలను మాయం చేయాలి, లేదంటే ఎన్నికల కమిషన్ పట్టుకోవాలి, ఏదైనా చేసి గెలవాలి. ఇలా అన్ని రాష్ట్రాల్లో ఇలా ప్రజలు సగం అప్రమత్తం అయితేనే ఇట్లుంది, పూర్తి అప్రమత్తం కాకపోతే దేశం మాత్రం అయిపోతుంది. సరే, ఏదేమైనా ఒక అద్భుతమైనటువంటి ఇలా మేడే సందర్భంగా మన భగవంతుడైన అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ, ఆయన తెచ్చినటువంటి పని గంటల వల్లే ఇలా మనము సమయానికి రాజలాగా పనిచేసి, మన కష్టం మనం చేసి ఇంటికి వచ్చి పిల్లా పాపలతో ఆరాంగా ఉండగలుగుతున్నామంటే ఆ భగవంతుని యొక్క దీవెనలే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మేడే సందర్భంగా ఏవిఎం ఛానల్ తరఫున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నడయాడినటువంటి ఈ దేశం ఎప్పటికీ విరజిల్లుతూ ఉంటుందని చెప్పి, ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవని చెప్పి ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.